నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు వీడియో అనమాట. ఆ రోజు నేను మార్నింగ్ రొటీన్ నేను ఇంకా పూజ అదంతా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ముందైతే టీ అనేది పెట్టేస్తున్నానండి. మా వారికి ఏమంటే టీ అనేది ఇచ్చేసామనుకోండి ఒక పని అయిపోతుంది. నాకు పెద్ద పని ఏంటంటే మా వారికి నిద్ర లేవగానే టీ అనేది పెట్టించేయాలన్నమాట. సో ఆయనకి టీ అనేది పెట్టించేస్తే ఒక పని అయిపోతుంది కదా అని ఆయనకి టీ పెట్టి ఒక పక్కేమో పిల్లలిద్దరికి పాలు అనేది కాసేస్తున్నాను అనమాట. ఇంకా నేనేమంటే శనివారం రోజు టీ అనేది కూడా తాగనండి. ఒక్కొక్కసారి ఏమంటే కొంచెం హెల్త్ ఏదైనా బాగాలేనప్పుడు అలాంటప్పుడు మాత్రం కొంచెం టీ అనేది తీసుకుంటాను. ఇంకా మళ్ళీ శనివారం పూజ అదంతా చేసుకోవాలి కాబట్టి అస్సలే తాగనన్నమాట. చాలా ఎర్లీగా లెగుస్తానండి శనివారం రోజు మాత్రం. ఎందుకంటే నా పనే లేటు కాబట్టి ఇంకా లేటుగా లేచాను అనుకోండి ఇంకా అక్కడనే ఉండిపోతుంది పని అంతా. సో అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేస్తాను. ఇంక మా పిల్లల్ని కూడా అంటే మా బాబుని కూడా లేపాలి కదా. వాడికి ఏమంటే ఎగ్జామ్స్ అనేది దగ్గరకు వచ్చేసాయండి. మార్చి 1కి వాడికి ఎగ్జామ్స్ అనమాట, ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్. సో అందుకని చెప్పేసి మా బాబుని కూడా లేపామన్నమాట. ఇంక ఇక్కడ ఏమంటే మా వారికి టీ అనేది ఇచ్చేస్తున్నాను. తను టీ ఇచ్చేసి ఇంకా నేను డైలీ ఇక వర్క్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నానండి. అండ్ ఏమంటే వంట అదంతాను పాపకి క్యారేజీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంక ఇక్కడ మా వాడు చూడండి ఎంత అంటే వాడికి ఎంత షై ఫీల్ అవుతాడంటే వీడియోలో కనిపించడానికి అంత షై ఫీల్ అవుతాడనమాట. ఇంకా మా బాబు కూడా ఏమంటే చదువు పరంగా చూస్తే అసలు మనం లెగవు అనాల్సిన అవసరం ఏం లేదండి. వాడికి ఎగ్జామ్స్ ఉంటే వాడే తనంతట తనే లేచి చదువుకుంటాడు అనమాట. అదొక మంచి అలవాటు వాడికి. సో నాకు చాలా మంచిగా ఫీల్ అవుతాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏమంటే మా పాపకి రైస్ అనేది వండేస్తున్నాను అనమాట. రైసు ఇంత బుజ్జి చెట్లు ఎందుకంటే తన ఒక్కదాని కోసమేనండి రైస్ అనేది. మాకేమంటే తర్వాత వండుకుంటాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కూర అనేది చేసేస్తున్నాను. ఒక పక్క ఏమో కూర వండుతూ మళ్ళీ ఇంకొక పక్క వచ్చేసి రైస్ అనేది వండేస్తున్నాను అనమాట. ఇంకా అలానే ఈ టిఫిన్ ఈ రెండు అయిపోయినాయి అనుకోండి. టిఫిన్ పిల్లలకి టైంకి టిఫిన్ వేసేయాలి కాబట్టి డైలీ రొటీన్గా అంటే దోశ ఇడ్లీ ఇలా అంటే వాళ్ళకి బోర్ వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం అందులో ఏమంటే దిబ్బ రొట్టె అనేది మీకు ఐడియా ఉందా, అలా వేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ అనేది ఉడికిన తర్వాత బాక్స్ పెట్టేసేసానండి. ఇంకా ఉల్లిపాయలు అనేది కట్ చేసుకున్నాను అనమాట. పిండి నిద్ర లేవగానే నేను చేసేది ఏంటంటే మొదటిగా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అవన్నీ బయట పెట్టేస్తాను. అలానే చట్నీస్ ఏమైనా ఉన్నా బయట పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళు తినే టైంకి కూలింగ్ అదంతా దిగిపోయి కొంచెం బాగుంటుంది కదా. అంటే ఏ రోజుకి ఆ రోజు చేసుకోవచ్చు కదా అక్క అంటారు. చేస్తానండి, కాకపోతే కొంచెమే ఎలా చేస్తాము, కరెక్ట్గా చేయలేము కదా. నాకు మరీ కరెక్ట్గా అంటే నా వల్ల కాదండి. నాకు అసలు తెలియని కూడా తెలియదు మరీ కరెక్ట్గా అలాగా చేయడము. సో ఇంక ఇక్కడ ఏం చేసినాను కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది కదా, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంక ఇక్కడ పిండి అనేది కలిపేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ బట్ మా పిల్లలు ఏమంటే తినరు కాబట్టి అందుకని చెప్పేసి ఉల్లిపాయ కరివేపాకు కొంచెం అంత జీలకర్ర ఇవన్నీ వేసేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి దిబ్బ రొట్టె అనేది వేసినాను. అయితే ఇందులో మనం ప్లేట్ అనేది వేసేసామనుకోండి ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా దోశ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈరోజు ఏమంటే నేనేం చేశానంటే ఇంట్లో ఒక చిన్న క్యారెట్ ఒక్కటే ఉందండి. సో ఇంకా దాన్ని ఏం చేశానంటే తురిమేసి ఇలా ఈ దిబ్బ రొట్టె మీద అనేది వేసాను అనమాట. చాలా బాగుంది. ఒక్కటే ఉందండి, అందుకే 3 దోశలకైతే వచ్చాయన్నమాట. ఇంకంతేను. నాకు ఇంత హడావిడిలో కూడా నాకేమంటే ఒక పక్క టిఫిన్స్ అలానే బాక్సులు ఇంకా మా వారికి టీ ఇవన్నీ ఇస్తూ ఉండాలా. మళ్ళీ బయట పనులు చూసుకుంటూ మా పాపకి జడ ఇదంతా వేసే టైంలోనే అదుగో ఇదిగో అని చెప్పేసి 8 దాకా అయిపోతుందండి. మా బాబు వచ్చేసి 7:45 కల్లా వాడు వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా వాడు రెడీ అయ్యి కూర్చొని ఉన్నాడు. నేను టిఫిన్ వేసి ఇవ్వడమే వాడు తీసుకొని తినేయడమేనమాట. అంత త్వరగా అంటే మళ్ళీ వాడు వెళ్ళిపోవాలి కాబట్టి. సో ఇంకా ఈ టైంలోనే నాకేమంటే ఉల్లిపాయలు కూడా వచ్చాయండి. ఆ టైంలో మాకేమంటే ఉల్లిపాయలు ఎక్కువగా వాడతాను అనమాట ఇంట్లో. నేను ప్రతి కర్రీలోనూ ఉల్లిపాయ అనేది వేస్తాను. అలానే ఉల్లిపాయ కర్రీ ఎక్కువ కూడా చేస్తాను. సో ఇంకా ఆ టైంలోనే ఉల్లిపాయలు కూడా అయిపోయినాయి. ఇంకా ఉల్లిపాయలు అని ఇచ్చాడు. నాకు చూడండి టెన్షన్ అంతా ఇంత కాదు. ఒక పక్క దోశ పొయ్యి మీద పెట్టేసి పరుగులుగా అన్న ఎక్కడ వెళ్ళిపోతాడని ఆటో అన్న అంటే పిల్లల్ని ఏమంటే వాళ్ళేమో కొంచెం రెడీ అవుతూ వాళ్ళ హడావిడిలో ఉంటారు. అంటే టైంకి ఉండొచ్చు అంటే వాళ్ళ హడావిడిలో ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళు రెడీ అయ్యే విధిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నని ఆపి
మళ్ళీ లోపలికి వచ్చి బేషన్ డబ్బులు తీసుకొని మళ్ళీ వెళ్ళాను అనమాట. అంటే మనం డబ్బులు తీసుకొని వెళ్ళిన దాకా తను ఉండలేడు కదా, ఆటో అతను వెళ్ళిపోతాడని చెప్పేసి ఇంకా ఆయనకి వెళ్ళి ఉండని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చి ఇవి తీసుకొని వెళ్ళి అలా అండి. మార్నింగ్ టైంలో నిజంగా వాయిస్ ఓవర్ చేయడానికి ఎంత అలసట వస్తుందో తెలుసా నాకు చెప్పనీకి. ఇంకా అలాంటిది అలా ఆ వర్క్ అంతా చేసేటప్పుడు ఎంత అలా ఉంటుంది అనేది ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. నాకనే కాదు, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఇలానే ఉంటుంది వాళ్ళ సిచ్యువేషను. ఏమంటే హడావిడి ఉంటుంది చూసారా, ఆ టైంకి అన్నీ వస్తాయన్నమాట. సో మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా బాబు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి కదా, మీ అందరి బ్లెస్సింగ్స్ మా బాబుకి ఇవ్వండి. వాడు మంచిగా ఎగ్జామ్స్ రాసి వాడి ఫ్యూచర్ బాగుండాలని ప్రతి ఒక్కరు నా కొడుకుని దీవించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నానండి. అలానే ఇంకా నా పూజా విధానం కూడా చూసేయండి. నేను శనివారం అంటే నాకు ఇంకా నిండుగా ఉండాలండి పూలు అనేది. అది ఎంత రేట్ అయినా పర్లేదు, నిండుగా పెట్టాలి, అంత అలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ పూజ అదంతా అయిపోయాక చిన్న వీడియో అనేది మీ అందరికీ చూపించాలి కదా. ప్రతి శనివారం నేను చేసే పూజ మీ అందరికీ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి తీసాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏమంటే ఎగ్జామ్కి శనివారం రోజు నాకు సెంటిమెంట్ కాబట్టి ఇంకా పెన్నులు, స్కేలు, ప్యాడ్ ఇవన్నీ తెచ్చుకుంటే మా బాబు దేవుడి దగ్గర పెట్టేసి దేవుడు ఆశీస్సులతో నా కొడుకు ఎగ్జామ్స్ రాయాలన్నట్టు దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ మీరు చూసి అనుకోవచ్చు, ఏంటక్క పుచ్చకాయ పెట్టావు అని. మరి ఇంకేం చేస్తానండి, ఇంట్లో ఏమీ లేవు, ఫ్రూట్స్ ఏమీ లేవు, ఇంకా పుచ్చకాయ ఒక్కటే ఉంది. సరే ఏదో ఒక కాయ అయితే పెట్టాలి కదా, ఏమైంది పుచ్చకాయ అయినా మనం తింటాం కదా, సరే అని చెప్పేసి పుచ్చకాయ ఒక్కటే ఉందిలేని అదే పెట్టానండి దేవుడికి నైవేద్యం కింద. నా స్వామి నన్ను అర్థం చేసుకుంటాడు, అలానే మీ అందరికి కూడా అర్థం చేసుకుంటారు కదా నన్ను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే నా కొడుకుని దీవించండి. మీ అందరి ఆశీర్వాదాలు నా కొడుకు ఇవ్వండి, మంచిగా ఎగ్జామ్స్ రాయాలని, వాడికి మంచి ఫ్యూచర్ ఉండాలని. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్